మా హాస్టల్‌లో అయితే మార్నింగ్ టిఫిన్స్ ఆపేశారు. లైక్ ఇడ్లీ, దోస, పూరి ఇవన్నీ ఆపేశారు. జస్ట్ ఉప్మా వరకే చేస్తున్నారు. కర్రీస్‌లో కూడా ఐదర్ ఒక కర్రీ, రైస్ అంతే. మిగతావి డిన్నర్‌కయితే మాకింకా మెన్యూ తెలీదు. లంచ్ అయితే చూసేసొచ్చాం మేము. దానివల్ల ఇబ్బంది అంటే హాస్టల్స్‌లో, పీజీస్‌లో జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. పైగా మేము కోచింగ్‌కి ఇక్కడికొచ్చాము. మా క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి. ప్లస్ పీజీలో ఫుడ్ దొరకట్లేదు. బయట రెస్టారెంట్స్ కూడా చాలా వరకు క్లోజే ఉన్నాయి. ఇప్పుడు సడెన్‌గా మేము వెళ్ళి ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుందాం, కింద కర్రీస్ లేవు అని అనుకున్నప్పుడు మాకు దొరకట్లేదు కూడా. చాలా తక్కువ ప్లేసెస్‌లోనే దొరుకుతున్నాయి. అది గవర్నమెంట్ సాల్వ్ చేసిద్దనే చెప్తున్నారు. అది ఎన్ని రోజులు పట్టిద్దో తెలీదు. కొన్ని రోజులు ఆగితే మాకే హాలిడేస్ ఇస్తాము, క్లోజ్ చేస్తాం హాస్టల్ అన్న టాక్ కూడా వస్తుంది. అదైతే మాకు అఫీషియల్‌గా న్యూస్ అయితే రాలేదు. బట్ కానీ టాక్ అయితే నడుస్తుంది. ఇప్పుడు మేము కోచింగ్ ఏదైతే మేము తీసుకున్నామో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆన్లైన్ క్లాస్‌కి షిఫ్ట్ చేయమని అడిగి ఇంటికి వెళ్ళిపోవటం తప్పితే మాకు ఇంకొక ఆప్షన్ లేదు. బికాజ్ పీజీస్ క్లోజ్ అయ్యి ఫుడ్ లేకుండా బయట ఫుడ్ దొరకకుండా క్లాసెస్‌కి వెళ్ళాలన్నా కష్టం. పైగా ఇండక్షన్ అలాంటివి అలౌ చేయరు హాస్టల్స్‌లో. మేము వండుకుందామన్నా మాకు కుదరదు కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిందే.